ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ క్షేమముగా ఉన్నారు కదా. మీరంతా క్షేమముగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, దయ కలిగిన మా యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడవు, నమ్మదగిన దేవుడవు తండ్రి. గడిచిన కాలమంతయు మీ విస్తృతమైన కృపలో కాచి కాపాడి భద్రపరిచి మరలా ఇటు రీతిగా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ మాటలు వినడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. మీ మాటలు వినుచున్న నిబిడలమైన మా అందరితో మీరు మాట్లాడి మీ కృపలు మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసయ్య నామమునే అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి 23వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. 23వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. భక్తుడైనటువంటి దావీదు ఈ పాట రాస్తూ, ఈ కీర్తన రాస్తూ దేవుని గూర్చి, తనను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు? దేవుణ్ణి కాపరిగా నేను కలిగి ఉన్నాను, నాకు లేమి కలుగదు అని అంటూ ఉన్నాడు. ఈ మాటలు మనం శ్రద్ధగా విందాం. దేవుణ్ణి మనము కాపరిగా కలిగి ఉండాలి. ఆయనే మనలను నడిపించాలి. ఆయనే మన అవసరతలు తీర్చాలి. ఆయనే మనలను బలపరిచి మనకు సహాయము చేయాలి. అంచేత దావీదు తనను తాను గొర్రెగా పోల్చుకుని దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాడు. అంచేత మనం అందరము కూడా దేవుని ప్రజలము, ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము. అంచేత ఆయన మొదటిగా ఇశ్రాయేలీలకు ఆయన కాపరిగా ఉన్నాడు. 80వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 80వ కీర్తన మొదటి వచనములో ఈ మాటలు ఉన్నాయి. ఇశ్రాయేలునకు కాపరి శివయుగ్గము, మందవలే యోసేపును నడిపించువాడా. అంచేత దేవుడు ఇశ్రాయేలీలకు కాపరిగా ఉంటూ ఐగుప్తు దేశములో నుండి ఆ ప్రజలను దేవుడు తను వాగ్దానము చేసినటువంటి దేశానికి తీసుకుని వచ్చాడు. ఈ పనిలో, ఈ పరిచర్యలో దేవుడు మోసే, అహరోన్లను ఉపయోగించుకొని తన బిడలకిచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఆయన వారిని నడిపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుచేత మనము దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటే, మన జీవితాలలో మనము గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం. అందుచేత భక్తుడైనటువంటి దావీదు ఏ విధముగా దేవుణ్ణి కాపరిగా కలిగి ఈ లోకములో ఆయన జీవించి ఉన్నాడో, ఈ లోకములో ఏ విధముగా భక్తి చేసి ఉన్నాడో మనందరికీ తెలుసు. అందుచేత ఆయన దావీదునకు ఎలాగున్నాడు? కాపరిగా ఉన్నాడు. దావీదు యొక్క వ్యక్తిగత అనుభవము, దేవుణ్ణి నేను కాపరిగా కలిగి ఉన్నాను, ఆయన నన్ను నడిపిస్తూ ఉన్నాడు, ఆయన నా అవసరతలు తీరుస్తూ ఉన్నాడు, ఆయన నన్ను బలపరుస్తూ ఉన్నాడు అని దావీదు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంచేత యేసయ్య అంటున్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో యేసయ్య ఈ విధముగా మాట్లాడుచున్నాడు. ఆ మాటలు మనం చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. అంచేత యేసయ్య ఏమై ఉన్నాడు అంటే ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు. యేసయ్య కంటే ముందు వచ్చిన వారు ఎవరు కూడా యేసయ్య లాంటి కాపరిలో కాదు, కానీ యేసయ్య మంచి కాపరి. ఈ మంచి కాపరి ఏమి చేస్తాడని ఉంది వాక్యంలో చదువుదాం చూడండి.
ఈ మంచి కాపరి ఏం చేస్తాడట? చదువుదాం చూడండి. ఈ మంచి కాపరి చేసేటువంటి ఆ మాటలు మనందాం. 14 వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు ఆయన ఏమైనాడంట? మంచి కాపరి. 15 వచనం, తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ఈ ప్రభు అయినటువంటి యేసయ్య చెప్తున్నటువంటి మాట, ఆయన గొర్రెలకు మంచి కాపరి. గొర్రెలు ఆయన స్వరము వినును, ఆయన మాట వినును, ఆయనను ఎరుగును. అంతేకాకుండా గొర్రెల కొరకు యేసయ్య ఏం పెడతానంటున్నాడు? ప్రాణము పెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంచేత మంచి కాపరి మన యేసయ్య, మంచి కాపరి. ఆయన ఇశ్రాయేలులకు కాపరిగా ఉన్నాడు, దావీదునకు కాపరిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయనను నమ్ముకున్న వారందరికీ కూడా ఆయన కాపరి అయి ఉన్నాడు. అందుచేత కాపరి గొర్రెలకు ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు ఆయనను వెంబడిస్తూ ఉంటాయి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనం అందరము కూడా యేసయ్యను వెంబడించేవారుగా ఉండాలి. యేసయ్య మార్గములో నడిచేవారుగా ఉండాలి. యేసయ్యను వెంబడిస్తూ ఉంటే, ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే ఆయనే మనకు కాపరి. కాబట్టి ఆయన మనలను సంరక్షించేవాడు, ఆయన మనలను కాపాడేవాడు, ఆయన మనలను పోషించేవాడు, ఆయన మనలను నడిపించేవాడు. అంతేకాకుండా దొంగ అపహరింపకుండా ఎల్లవేళలా కాసి కాపాడు పెట్టేటువంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఈ మంచి కాపరి ఎటువంటి కాపరి? ఈయన పరిశుద్ధుడైన కాపరి, ఈయన పరిశుద్ధుడైనటువంటి వాడు. అంతేకాకుండా ఈ పరిశుద్ధుడైన కాపరిని వెంబడించేటువంటి మనము కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టి శిలువ మీద మరణించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత మనం అందరం కూడా ఎలాగ ఉండాలి అంటే మంచి కాపరి అయినటువంటి యేసయ్యను వెంబడించేవారిగా మనము ఉండగలగాలి. అందుకని యేసయ్య అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఇంకా ఏమంటాడు? ఇంకా 8వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. గొర్రెల పోవు ద్వారమనేని, నాకు ముందే వచ్చిన వారందరూ దొంగలను దోచుకునే వారినే ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినగా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయును. ఇంకా ఆయన ఎందుకు వచ్చాడట? గొర్రెలకు 10వ వచనం, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేతనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన తన సమృద్ధి అయినటువంటి జీవాన్ని మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుచేత ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు యొక్క మార్గమును మనం అనుసరిస్తూ ఉంటే, ఆయనను మనం వెంబడిస్తూ ఉంటే ఆయనే మనకు తోడైండి నడిపించి బలపరిచేటువంటి వాడు. ఆయన ఎన్నడూ కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు అంతకన్నా కాదు. ఆయన నమ్మకమైన మంచి కాపరి. మంచి కాపరి యొక్క అడుగు జాడల్లో మనం నడిస్తే ఆయన మనలను కూడా తన బిడ్డలుగా తీర్చిదిద్ది ఆయన ఉండే స్థలానికి మనలను కూడా తీసుకుని వెళ్తాడు. అందుకని అంటాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే. అంచేత మనలో ఎవరమైనా కానీ యేసు క్రీస్తుని నమ్ముకుంటే, యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే, యేసుక్రీస్తు కొరకు మనం జీవించగలిగితే ఆయన మనకు కాపరిగా ఉండి ఈ భూలోకములోని మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆ తదుపరి ఆయన ఉండేటువంటి ఆ పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్తాడు. అందుచేత యేసయ్య మంచి కాపరి. ఆయన మొదటిగా ఇశ్రాయేలీయులకు కాపరిగా ఉన్నాడు, వ్యక్తిగతముగా దావీదునకు కాపరిగా ఉన్నాడు. అంతేకాదు ఆయన నమ్ముకున్న బిడ్డలందరికీ కూడా మంచి కాపరిగా ఉన్నాడు. అంచేత నీకు నాకు కూడా దావీదు వలె వ్యక్తిగతమైనటువంటి అనుభవం కలిగిన బిడ్డలుగా మనం ఉండగలగాలి. దావీదు ఎలాగైతే యెహోవా నా కాపరి అని చెప్పగలుగుతున్నాడో మనము కూడా అలా చెప్పగలగాలి. దేవుడు నా కాపరి అని మనం కూడా చెప్పగలిగేటువంటి అనుభవంలోనికి, ఆ స్థితిలోనికి మనము కూడా రాగలగాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా ఈ కాపరి ఎటువంటి కాపరట చదువుదాం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక
5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఇంకా ఎలాంటి కాపరి అంటే ఈయన కాపరి ప్రధాన కాపరి. ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయనను నమ్ముకున్న బిడలకు ఏమిస్తాడంట? వాడబారని మహిమ కిరీటము. అంచేత ఈ ప్రధాన కాపరి యొక్క బిడ్డలుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. కాపరులందరికీ కూడా ప్రధాన కాపరి ఆయన, మంచి కాపరి, ఇశ్రాయేలుకు కాపరి, దావీదునకు కాపరి. ఆయన నీకు నాకు మనందరికీ కూడా ఆయన ఏమై ఉన్నాడు అంటే కాపరి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుచేత ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఆయన మనకి ఏమిస్తారంట? వాడబారని మహిమ కిరీటం ఇస్తాడు. ఆ మహిమ కిరీటాన్ని పొందుకునే బిడ్డలుగా మనం ఉండాలి. అందుచేత ఆయన వస్తాడు కాబట్టి, ఆయన ప్రత్యక్షమవుతాడు కాబట్టి ఆయన కొరకు మనం ఎలాగో ఉండాలంటే సిద్ధపాటు కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండగలగాలి. ఆయన కొరకు సిద్ధపాటు కలిగి నిరీక్షణ కలిగిన బిడ్డలుగా మనం ఉండగలగాలి. అంతేకాకుండా ఈ లోకములో మనము ఆయనను వెంబడిస్తూ నమ్మకముగా ఆయన సహవాసములో, ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగిపోయేటువంటి బిడ్డలుగా మనము ఉండగలగాలి. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాగున్నావు? ఎలాగూ జీవిస్తూ ఉన్నావు? లోకంలో ఎన్నో భయంకరమైనటువంటి సంగతులు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా నువ్వు ఎలాగుంటున్నావు ఆలోచించు. నిర్లక్ష్యముగా ఉన్నావా? లేకపోతే దైవికమైన విషయాలలో ఆసక్తి కలిగి ఉన్నావా? ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఉంటున్నావా? ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన బిడ్డగా ఉంటున్నావా? ఆలోచించు. ఒకవేళ ఆయన రాకడ ఎప్పుడో ఎవరికి తెలియదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు నీవు కూడా ఆయన ఎదుర్కొనేటువంటి బిడ్డగా నీవు ఉండగలగాల. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డలుగా మనం ఉండగలగాల. ఆయనతో పాటు మధ్యాకాశానికి వెళ్ళగలిగేటువంటి బిడ్డలుగా మనం ఉండగలగాలి. అందుచేత ఆయన ప్రధాన కాపరిగా వస్తాడు. వచ్చి ఆయన నమ్ముకున్న బిడ్డలను పరలోకానికి తీసుకుని వెళతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత ప్రభువును ఎరిగినటువంటి మనందరి జీవితాల్లో కూడా ఆయన రాకడ కొరకైన ఆసక్తి కలిగి, సిద్ధపాటు కలిగి, నిరీక్షణ కలిగి, మెలకువ కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మనము ఉండగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అంచేత ఇంకా ప్రభు ఏమై ఉన్నాడో ఆ మాటలు కూడా మనం చదువుదాం. చూడండి, ఎబ్రీ పత్రికలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోను తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసు క్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగునుగాక. యేసయ్య ఇంకా ఏమైనాడట? ఆయన గొప్ప కాపరి. ఈ గొప్ప కాపరి ఏమి చేశాడు? మనందరి కొరకు, మనల్ని అందరినీ రక్షించడానికి, మనల్ని అందరినీ విమోచించడానికి, ఈ లోకములో ఏమీ లేనివాడుగా జన్మించి, ఈ లోకములో మనందరి కొరకు శ్రమలు భరించి, ఈ లోకములో మనందరి కొరకు నిందలు భరించి, ఈ లోకంలో మనందరి కొరకు తనకు కలిగిన ఆధిక్యతను వదిలిపెట్టి ఏమీ లేనివాడికి ఈ లోకంలో జీవించి ఆయన మనల్ని అందరికీ ఏమయ్యాడంటే ఆయన గొప్ప కాపరి అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ గొప్ప కాపరి మనందరూ కూడా, ఆయన నమ్ముకున్న బిడ్డలందరూ కూడా, ఈ లోకంలో ఉన్న వారందరూ ఆయన నమ్మి, ఆయనని ఎరిగి, ఆయన రాజ్యములో ఆయన దగ్గర ఉండాలని కోరుకుని ఆయన తన బిడ్డలందరి కొరకు కూడా ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి ఉన్నారు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్నటువంటి నీవు యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నావా? ఆ గొప్ప కాపరి బిడ్డగా నీవు లోకంలో జీవించగలుగుతున్నావా? ఆ గొప్ప కాపరి పరిశుద్ధుడు, ఆ గొప్ప కాపరి నీతిమంతుడు, ఆ గొప్ప కాపరి తన పరలోక ఆధిక్యతలన్నీ వదిలిపెట్టి ఈ లోకములో ఏమీ లేని వాడుగా నీ కొరకు నా కొరకు జన్మించి మనందరి పాపములకు పరిహారముగా ఆ శిలువ మీద ఆయన మరణించి ఉన్నాడు. సమాధి చేయబడ్డాడు. 3వ రోజున సజీవుడిగా తిరిగి లేచాడు. ఆ ప్రభువునందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మకంగా వెంబడిస్తున్నావా? దావీదు వలె. అందుకే దావీదు అంటున్నాడు,
దేవుణ్ణి నేను ఎలాగ ఉన్నానంటే ఆయన నా వ్యక్తిగత అనుభవంలో, నా వ్యక్తిగత జీవితంలో నేను దేవుణ్ణి కాపరిగా కలిగి ఉన్నాను కాబట్టి ఆయన నా అవసరతలన్నీ తీరుస్తాడు, నాకు లేమి కలగదు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, అంచేత ఆయన ఇశ్రాయేలునకు కాపరిగా ఉండి ఐగుప్తు దాస్యములో నుంచి ఇశ్రాయేలు ప్రజలను మందవలే నడిపించి ఆ వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చాడు. గొర్రెలకు మంచి కాపరిగా ఉంటూ గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టి ఉన్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన ఇంకా ఏమై ఉన్నాడు అంటే ఆయన ప్రధాన కాపరిగా ఉండి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన బిడ్డలకు ఆయన మహిమ కిరీటం, ఓడబారని మహిమ కిరీటం ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన గొప్ప కాపరిగా ఉంటూ ఆయన తన బిడ్డలైన వాళ్ళందరినీ కూడా పరలోకమునకు తీసుకుని వెళ్ళేవాడు. నీవు మరి యేసయ్యను కాపరిగా కలిగి ఉన్నావా? యేసయ్యను నువ్వు కాపరిగా కలిగి ఉండకపోతే, యేసయ్యను కాపరిగా కలిగి ఉండకపోతే, యేసయ్యను కాపరిగా కలిగి ఉండకపోతే నీ జీవితంలో ఎంతో నష్టాన్ని చూడవలసి వస్తుంది, కష్టాన్ని చూడవలసి వస్తుంది, శ్రమను బాధను చూడవలసి వస్తుంది. ఈ లోకంలో ఏదో బ్రతికేస్తున్నానులే అనుకుంటే ఒకానొక రోజు జీవితంలో ఎంతో నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ లోకంలో ఏదో విధముగా బ్రతికేస్తున్నానులే అనుకుంటే కుదరదు. యేసయ్యను కాపరిగా కలిగి నీ ఉంటే నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని నువ్వు పొందుకొని దేవుని మహిమలో, దేవుని కృపలోను ఉండగలుగుతావు. అందుచేత యేసయ్యను కాపరిగా కలిగి ఉండకపోతే, కీర్తన గ్రంథము 49వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 49వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన 14వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయ్యుండును. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు యేసయ్యను కాపరిగా కలిగి ఉండకపోతే మరణము కాపరిగా ఉంటుంది. అంచేత యేసయ్యను కలిగి ఉన్నటువంటి నీ జీవితంలో నువ్వు ధన్యుడవే. నీకు మేలు కలుగుతుంది, నీ బిడ్డలకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది. నీవు నీ బిడ్డలు క్షేమముగా సురక్షితముగా ఉంటూ క్షేమకరమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ పరలోక రాజ్యములో ఉండగలుగుతారు. అందుకని యెహోషువ లాంటి తీర్మానం చేసుకుని యెహోషువ వలె భక్తి చేసేవారికి మనం ఉండగలగాలి. యెహోషువ ఒక చక్కని మాట ఆయన చెప్పి ఉన్నాడు, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదను. అందుచేత ప్రభు మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రభువుని ఎరిగి ఉంటే నీ ఇంటి వారందరూ కూడా ప్రభువుని ఎరగాలని ప్రయాసపడు. నీ ఇంటి వారందరినీ కూడా ప్రభువులోనికి నడిపించు. నీ ఇంటి వారందరికీ కూడా యేసయ్యే కాపరిగా ఉండేటట్టుగా నీవు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటే వెనకాల నీ బిడ్డలు, భార్య, కుటుంబం అంతయు కూడా ప్రభువుని వెంబడించే కుటుంబంగా ఉండగలగాలి. అందుకనే దావీదు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ లేమిలో ఉన్నావేమో, ఒకవేళ ఇబ్బందులు పడుతున్నావేమో, ఒకవేళ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నావేమో, ఒకవేళ యేసుక్రీస్తు యొక్క అధికారం కిందకి యేసుక్రీస్తుని ఇంకా నువ్వు కాపరిగా కలిగి లేవేమో, ఆయన అధికారానికి పూర్తిగా లోబడకుండా జీవిస్తూ ఉన్నావేమో. అంచేత యేసు ప్రభు యొక్క అధికారమునకు నువ్వు లోబడగలిగితే, ఆయన నువ్వు కాపరిగా కలిగి ఉండగలిగితే, పరిపూర్ణ విశ్వాసంతో నువ్వు ఆయనను వెంబడించగలిగితే, యేసయ్య ఏది చేయమంటున్నాడో అది చేస్తూ ఆయన కొరకు నువ్వు జీవించగలిగితే నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరముగా మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుచేత యేసయ్య ఇశ్రాయేలునకు కాపరిగా ఉన్నాడు. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు, ప్రధాన కాపరిగా ఉన్నాడు, గొప్ప కాపరిగా ఉన్నాడు. ఆయన వ్యక్తిగతముగా నీకు నాకు కూడా ఆయన కాపరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కాపరి చెప్పినట్లుగా నడుద్దాం, ఆ కాపరి వెంబడిద్దాం, ఆ కాపరి యొక్క అదుపాజ్ఞంలో ఉందాం. ఆయనకే మహిమ కలిగేటట్టుగా ఈ లోకంలో జీవించగలుగుదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదము ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాటలు వినడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి.
ఎంతమంది బిడ్డలైతే ప్రభువా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ మాటలు వింటున్నారు వారందరినీ దీవించి ఆశీర్వదించండి. మీరే అందరితో మాట్లాడండి. మీ మహిమ కొరకు దర్శించి బలపరచండి. మీ కృపలో స్థిరపరచండి. మీరు కాపరిగా ఉండి నడిపించండి. యేసయ్య నామమని అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యన్న సహవాసము సమాధానము కూడి ఉన్న మనకును ఈ మాటలు వినిన వారికి సదా తోడైన నడిపించునుగాక. ఆమేన్.